పేద మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర ధరల భారం తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ధరలకే బియ్యం విక్రయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ గురునానక్ కాలనీలోని ఏపీ ఐఐసి రైతు బజార్లో మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మార్కెట్ ధరతో పోలిస్తే కిలోకు 10 రూపాయల వరకు తక్కువకే దొరికేటువంటి బియ్యాన్ని అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. రైతు బజార్లు, రైసు మిల్లుల కౌంటర్ల ద్వారా ప్రజలకు సబ్సిడీ ధరలో బియ్యం అందుబాటులోకి రానున్నాయి. ఈ రోజు నుంచి గతంలో 64-65 రూపాయలు కిలో అమ్మే బీపీటీ స్టీమ్ రైస్ బియ్యం కేవలం 52 రూపాయలకే ఈరోజు కుటుంబానికి 10 కిలోలు ఇచ్చే విధంగా ఒక వెసులుబాటు ఈరోజు కల్పించాం. అదేవిధంగా గతంలో 58 రూపాయలకి 60 రూపాయలకి అమ్మిన బీపీటీ బియ్యం అంటే పచ్చి బియ్యం అంటారు, దానిని 52 రూపాయలకే కిలోకి అమ్మే విధంగా 50 రూపాయలకే కిలో బియ్యం అమ్మే విధంగా ఈ రోజు నుంచి ఏర్పాటు చేయడం